దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. పట్టణంలో చెత్త నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తలను వేరువేరుగా సేకరించే విధానంపై ప్రజలకు స్పష్టత కల్పించేందుకు రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ పోటీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ బస్టాండ్, గాంధీ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, శాస్త్రి విగ్రహం మీదుగా అంగడి బజార్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, యువకులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అంగడి బజార్లో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు సమస్యల పరిష్కారం, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు పాలకవర్గ సభ్యులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. నూతన పాలకవర్గం సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురపాలిక మేనేజర్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు దేవుని రాజు, చాందమియా, తునికి సురేష్, మెరుపుల సాయి కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా 5K రన్ నిర్వహించడం అని ఆదేశించారు. దానిలో భాగంగానే గౌరవ కౌన్సిలర్లు మరియు యూత్, అదేవిధంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ 99 రోజుల కార్యక్రమం ప్రారంభంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు అన్ని వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్యాంకులు క్లీన్ కానీ, హరితారంలో భాగంగా చెట్లను పెంపొందించడం కానీ, అదేవిధంగా BRC సెంటర్ నిర్వహించడం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం అందరూ స్వచ్ఛందంగా పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5K రన్ నిర్వహించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, అలాగే సిబ్బంది, స్టూడెంట్స్ గారి ఆధ్వర్యంలో 5K రన్స్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇది మేఘాశక్తిని పెంచడానికి పొద్దుగాలు లేవగానే 5K రన్ అనేది ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే ప్రభుత్వం చేపడుతున్న ఏవైతే ఉన్నాయో మురికి కాలువలు కానీ, ట్యాంకులు క్లీనింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఈ 99 రోజుల ప్రోగ్రాంలో స్వచ్ఛందంగా జరుగుతూ ఉన్నాయి. అదే బాటలో ఆరోగ్యంగా ఉండడానికి కమిషనర్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ, గౌరవ చైర్మన్లు కానీ అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది.